హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆశీరా ఛానల్. ఈరోజు మనం మసాలా పోహా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని కలుపుకోవాలి. పప్పులు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కలిపిన కారం తీసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఆప్షనల్. ఒక 2 నిమిషాల తర్వాత అటుకులు వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా పోహా రెడీ. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.